టాప్ 5 బెస్ట్ ఓటీటీలో దొరికే బెస్ట్ హారర్ అండ్ మంచి థ్రిల్లర్ మూవీస్తో అయితే వచ్చేసా గైస్. ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. కొంచెం మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకుంటే ఇంకా కొత్త మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది గైస్. లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి శబ్దం గైస్. ఇదైతే G5లో అయితే తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఇదైతే చాలా 2025లో వచ్చింది అనుకుంటా గైస్. మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే ముంబైలో అయితే ఒక కాలేజీలో అయితే ఇద్దరు అమ్మాయిలు అయితే సూసైడ్ అయితే చేసుకుంటారు గైస్. అది నార్మల్ డెత్తా లేకపోతే దాని వెనకాల ఏదైనా మిస్టరీ ఉందా అనేది అయితే మూవీలో అయితే చూస్తాం గైస్. దాన్ని ఇన్స్టాల్ చేయడానికి అయితే మన ఆది పినిశెట్టి అయితే వస్తాడు గైజ్. మూవీ అయితే చాలా బాగా అయితే ఉంటుంది గైజ్. మ్యూజిక్ కానివ్వండి, కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి మూవీలో అయితే. హైలైట్ అయితే అని చెప్తా గైజ్. ఇంటర్వెల్ కానివ్వండి, క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది గైజ్. మూవీ అయితే తప్పకుండా అయితే ఫ్యామిలీస్ అయితే ఒకసారి అయితే వాచ్ చేయండి గైజ్. మీరైతే టైంపాస్కి అయితే ఎంగేజింగ్గా చాలా బాగుంటుంది గైజ్ మూవీ అయితే. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 గైజ్. లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి ద బాయ్స్ గైజ్. ఇదైతే అమెజాన్ ప్రైమ్లో దొరికే ఒక పాపులర్ సిరీస్ అని చెప్తా గైజ్. మార్వెల్ అండ్ DC ఫ్యాన్స్కి అయితే తెలిసే ఉంటుంది ఈ సిరీస్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో. మనమైతే సూపర్ హీరోలు అయితే ఇంకొక యాంగిల్లో అయితే చూస్తాం గైజ్. ఈ సిరీస్లో అయితే ఆ ఎమోషన్స్ కానివ్వండి, ఆ ఫైటింగ్స్ కానివ్వండి వేరే లెవెల్ ఉంటాయి గైజ్ మూవీస్లో అయితే. అండ్ ప్రతి సీజన్కి అయితే ఆ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్తా గైజ్. ఇప్పుడైతే 5th సీజన్ అయితే ఫైనల్ సీజన్ అయితే రాబోతుంది గైజ్. వీక్లీ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు గైజ్. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం మస్ట్ వాచ్ అనే చెప్తా గైజ్. కానీ దీనికైతే ఒక క్రోనలాజికల్ ఆర్డర్ అయితే ఉంది గైజ్. మీరు అందరూ అనుకుంటారు సీజన్ 1 to 5 అయితే చూద్దామని, కానీ ఒక డిఫరెంట్ ఆర్డర్ ఉంది. దానికి కావాలంటే కామెంట్ అయితే చేసండి, ఇంకో వీడియో కూడా చేస్తా గైజ్. కానీ సీజన్ 5 వచ్చే లోపల అయితే ఇదైతే అన్ని సీజన్స్ అయితే కంప్లీట్ అయితే చేసాను గైజ్. చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సిరీస్ అయితే ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి గైజ్. కొన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ అయితే చాలానే ఉంటాయి ఈ సిరీస్లో అయితే. అండ్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 గైజ్. అండ్ లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి డెమోటీ కాలనీ పార్ట్ 2 గైజ్. కానీ ఈ డెమోటీ కాలనీ పార్ట్ 2 అయితే G5లో అయితే తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది గైజ్. ఇదైతే హారర్ ఫిల్మ్ అని చెప్తా గైజ్. ఈ రికమెండేషన్లో అయితే ఎక్కువ అయితే హారర్ ఫిల్మ్ అయితే రికమెండ్ అయితే చేస్తా గైజ్. అండ్ ఈ మూవీ అయితే ఫ్యామిలీతో కూడా మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. పార్ట్ 1 అయితే చూడకపోతే పార్ట్ 2 అయితే అర్థం కాదు గైజ్. మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే ఒక అపార్ట్మెంట్ నుంచి అయితే సూసైడ్ అయితే చేసుకుంటారు గైజ్. ఆ సూసైడ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఆ హారర్ ఏంటి అనేది అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. కానీ పార్ట్ 1 అయితే చూడకపోతే అయితే పార్ట్ 2 అయితే అసలు అర్థం కాదు గైజ్. పార్ట్ 2లో అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోలీనా, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా అయితే ఎంగేజింగ్గా చాలా బాగా అయితే తీశారు గైజ్. చాలా బ్యాలెన్స్ చేశారు. అండ్ పార్ట్ 3 కోసం అయితే డెవలపింగ్ సీన్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి గైజ్. స్టోరీ లైన్ కూడా చాలా మెల్లగా వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది గైజ్ పార్ట్ 3 ఎండ్ అయితే. అండ్ మూవీ అయితే మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. ఈ మూవీ అయితే మనకైతే G5లో తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది గైజ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 గైజ్. లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి రోమాంచం గైజ్. మనమైతే ఇదైతే మలయాళం ఫిలిం గైజ్. ఈ ఫిలిం అయితే తెలుగులో అయితే జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది గైజ్. మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే 7 బ్యాచిలర్స్ అయితే మనకైతే బెంగళూరులో అయితే ఒక రూమ్లో అయితే ఓయిచా బోర్డ్ అనే ఒక ఆట ఆడతారు గైజ్. అదే ఆత్మల్ని పిలిచి మాట్లాడే ఒక ఆట గైజ్. అందులో అయితే ఒక ఆత్మ అయితే కనెక్ట్ అవుతుంది గైజ్. ఆ ఆత్మ ఎవరు అండ్ వీళ్ళ దాంతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీలో అయితే చూస్తాం గైజ్. మూవీ అయితే కామెడీ సీన్స్తో అయితే చాలా బాగుంటుంది గైజ్. హారర్ సీన్స్ అయితే అంత పెద్దగా ఉండకున్నా కానీ కామెడీతో అయితే మూవీని అయితే ఎంగేజింగ్గా చాలా బాగా అయితే తీసుకువెళ్ళారు గైజ్. ఆ సీన్స్ అండ్ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ లాంటి చాలా బాగా ఉంటుంది మూవీలో అయితే. ఫ్యామిలీతో అయితే మస్ట్ వాచ్ అనే చెప్తాం మూవీ అయితే. అండ్ మూవీ అయితే పార్ట్ 2 కోసం అయితే మీరైతే తప్పకుండా వెయిట్ చేసేలానే ఉంటుంది గైజ్. కొంచెం స్లో అయినా కానీ మీకు కొంతమంది పీపుల్కి అయితే నచ్చచ్చు గైజ్. ఈ ఫిలిం అయితే మీరైతే మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 గైజ్. జియో హాట్‌స్టార్ అయితే ఉంది గైజ్, డోంట్ మిస్. లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి మసూదా గైజ్. ఇదైతే హారర్లో అయితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే తెలిసిందే గైజ్. ఇదైతే ఆలో తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైజ్. అండ్ ఆ సెకండ్ హాఫ్లో వచ్చే హారర్ సీన్స్ అయితే 40 minutes అయితే వేరే ఉంటాయి గైజ్. అండ్ మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే నజీమా అయితే తనైతే హారర్ సిమ్టమ్స్తో అయితే ప్రాబ్లంలో ఉంటుంది గైజ్. తన వెనకైతే దెయ్యం అయితే పడుతుంది గైజ్. వాళ్ళ మదర్ అండ్ తన నేబర్ వచ్చేసి గోపి అయితే ఎలా తననైతే సేవ్ చేశారని అయితే మూవీలో అయితే చూస్తాం గైజ్. సెకండ్ హాఫ్ అయితే వేరే ఉంటుంది గైజ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ డెవలపింగ్ సీన్స్తో అయితే చాలా బాగా ఉంటుంది గైజ్. ఇదైతే సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా ఆకట్టుకుంటుంది గైజ్. మూవీ అయితే ఫ్యామిలీతో అయితే మస్ట్ వాచ్ గైజ్. ఆ సీన్స్ అయితే వేరే ఉంటాయి గైజ్. మూవీని అయితే ఇంకా ఎవరైనా మిస్ చేస్తుంటే మాత్రం మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కోసమైనా మీరైతే మూవీ అయితే మస్ట్ వాచ్ అని చెప్తా గైజ్. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది గైజ్. మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 గైజ్. మూవీని అయితే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయండి. మూవీ అయితే ఆలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది గైజ్.